హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ తెలంగాణ స్పెషల్ ఐటమ్ సోరకాయ గారెలు చేయబోతున్నాను. సోరకాయ గారెలు మాత్రమే కాదు, సోరకాయ గంజిపిండి కూడా మీకు చూపిస్తాను ఇందులో. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, స్టెప్ బై స్టెప్. మా షించాన్ అయితే అమ్మ అప్ప కావాలి అని సోరకాయ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. పిల్లలంత ప్రేమగా అడిగితే ఏ తల్లి చేయకుండా ఉంటుంది? ముందుగా సోరకాయని వాష్ చేసుకొని తర్వాత పొట్టు తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకొని తురుముకోండి. తురమడం కష్టమవుతుందనేసి మిక్సీ మాత్రం పట్టకండి. సోరకాయ గారెలు టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా తురుముకోవాలి. మీకు చేతులు నొప్పెడితే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. నాకైతే ఈ సోరకాయలు మొన్న పండగకి సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ పంపించింది. ఊర్లో పండిన సోరకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, కర్రీ కూడా. అండ్ మీకు ఇలా పెద్దదిగా పట్టుకొని తురమడం కష్టమైతే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా కూడా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లో మా షించాన్ వచ్చి ఒక సోరకాయ తీసుకొని వెళ్తున్నాడు. ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని అసలు ఏ పని చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా వాళ్ళు అందులో ఏలు పెట్టాలి, కాలు పెట్టాలని వచ్చేస్తారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? నేనేం చేసినా వాడు ఖచ్చితంగా దాన్ని రిపీట్ చేస్తాడు. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నెలో గార్లిక్, మిర్చి అండ్ జీలకర్ర అండ్ కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టండి. అండ్ ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న సోరకాయని తీసుకొని అందులో ఇప్పుడు మిక్సీ పట్టిన మిర్చిని అందులో వేసుకోండి. ఇందులోనే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో బియ్యపిండి తీసుకోండి, అది కొద్దిగా కలుపుకోండి. అండ్ ఇందులో మెయిన్ పాయింట్ అసలు వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. సోరకాయలోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. అది చూసుకుంటూ దానికి సరిపడా బియ్యపిండి మీరు కలుపుకోండి. కొద్దిగా వేసుకోండి, సెట్ అవుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత నువ్వులు వేసుకోండి. మీరు వేసుకోవాలనుకుంటే శనగపప్పు, మినపప్పు, పల్లీలు అవి కూడా కలుపుకోవచ్చు. తర్వాత దీన్ని స్లోగా మెత్తగా కలుపుకోండి. ఒక డఫ్ లాగా ప్రిపేర్ చేయండి. ఇలా మీరు చూస్తున్న విధంగా ఉండాలి డఫ్ కన్సిస్టెన్సీ. మీకు పిండి బాగా డ్రైగా పొడిగా ఉందనిపిస్తే కాసేపు పక్కన పెట్టండి, తర్వాత మెత్తగా అయిపోతుంది. అండ్ పిండి మొత్తం మిక్స్ చేయడం అయిపోయాక ఇక్కడ మీకు సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడు చూడొచ్చు. మీరు కాస్త చెక్ చేసి ఇంకా సాల్ట్ పడితే మీరు పైన వేసుకొని మళ్ళీ పిండిని మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. మాకైతే కరెక్ట్గా ఉంది సాల్ట్. ఈ పిల్లల్ని ఒక్కసారి దగ్గరికి తీసుకుంటే మళ్ళీ దిగమంటే అస్సలు దిగరండి బాబు. నెక్స్ట్ గంజు పిండి కోసం అయితే మీరు ఎందులో పెట్టాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కొద్దిగా తీసుకొని ఆ బౌల్కి పెట్టేయండి. మామూలుగా మనం గంజు పిండి ఎప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా అప్లై చేసుకోండి బౌల్కి. పిండిని బాగా లావుగా ఉంచకండి, లేయర్ అలానే సన్నగా కూడా ఉంచకండి, బౌల్కి అతుక్కుపోతుంది. ఆయిల్ ఎక్కువ రాసి మీడియం కన్సిస్టెన్సీగా అప్లై చేయండి. తర్వాత అలా చిన్నగా హోల్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ ఎక్కువగా అప్లై చేస్తే చాలా ఈజీగా పైకి వచ్చేస్తుంది. అండ్ మా షించాన్ తినడం కూడా స్టార్ట్ చేసేసాడు. అండ్ ఇప్పుడు మనం గారెలు ఎలా చేయాలో చూద్దాం. కొద్దిగా పిండిని తీసుకొని ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి దానిపైన నేను చేస్తున్నట్టుగా ఫ్లాట్ చేయండి. తర్వాత మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని తీసి ఆయిల్లో వేయండి, ఫ్రై అయిపోతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్లో వేసుకోండి. అండ్ ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్ పెట్టండి, అప్పుడే గారెలు బాగా కాలుతాయి. అండ్ ఫైనల్లీ మన తెలంగాణ స్పెషల్ సోరకాయ గారెలు రెడీ. మీరు కూడా ఇలా ఈజీ స్టెప్స్ ఫాలో అయ్యి సోరకాయ గారెలు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తింటే మళ్ళీ చేసుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.